బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరో 3 రోజుల కస్టడీకి అనుమతించింది సిబిఐ స్పెషల్ కోర్టు. కవిత విచారణకు సహకరించడం లేదని, ఫోన్లో డేటా డిలీట్ చేశారని కోర్టులో ఈడీ వేసిన పిటిషన్పై విచారించి కస్టడీకి అనుమతి ఇచ్చింది కోర్టు. ఈడీ తనపై అక్రమంగా కేసు పెట్టిందని ఆరోపించారు కవిత. ఏడాది క్రితం అడిగిన ప్రశ్నలే మళ్లీ అడుగుతున్నారని మండిపడ్డారు. హైదరాబాద్లోని కవిత నివాసం, ఆమె బంధువుల ఇళ్లలో సోదాలు చేశారు ఈడీ అధికారులు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కస్టడీని పొడిగించింది రౌస్ ఎవెన్యూ కోర్టు. మరో 3 రోజులు కస్టడీ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో కేజ్రీవాల్తో పాటు మరికొందరితో కలిపి కవితను విచారించే అవకాశం ఉంది. ఇవాళ్టితో కవిత ఈడీ కస్టడీ ముగియడంతో కోర్టులో హాజరుపరిచారు ఈడీ అధికారులు. కవిత విచారణకు సహకరించడం లేదని కోర్టులో తెలిపారు అధికారులు. కేజ్రీవాల్ అరెస్టు తర్వాత ఇద్దరిని కలిపి విచారించాల్సిన అవసరం ఉందని చెప్పారు. మరో 5 రోజులు కస్టడీ పొడిగించాలంటూ ఈడీ పిటిషన్ దాఖలు చేసింది. ఈడీ వాదనలతో ఏకీభవించిన కోర్టు కవిత కస్టడీని పొడిగించింది. కవిత ఫోన్ డేటాను పూర్తిగా డిలీట్ చేశారని కోర్టుకు చెప్పారు ఈడీ అధికారులు. ఫోరెన్సిక్ ఎవిడెన్స్ తో సరిపోల్చి చూశామని చెప్పారు. మొబైల్ డేటా నుంచి కొంత భాగం డిలీట్ చేసినట్లు గుర్తించామన్నారు. కవిత మేనల్లుడి వ్యాపార వివరాలు అడిగితే చెప్పడం లేదన్నారు. మేనల్లుడి ద్వారా వినియోగించుకున్న సొమ్ముపై సమీర్ మహేంద్రుతో కలిపి విచారించాల్సి ఉందని కోర్టుకు వివరించారు ఈడీ అధికారులు. ఈడీ తనపై అక్రమంగా కేసు పెట్టిందని ఆరోపించారు కవిత. కుట్రపూరితంగా లిక్కర్ స్కామ్లో ఇరికిస్తున్నారని మండిపడ్డారు. విచారణలో ఏడాది క్రితం అడిగిన ప్రశ్నలనే ఇప్పుడు అడుగుతున్నారని విమర్శించారు. దీనిపై న్యాయస్థానంలో పోరాడుతామన్నారు. ఎన్ని కుట్రలు చేసినా నిజమే గెలుస్తుందన్నారు కవిత. Same thing that as 1 year back, it is a illegal arrest. We are going to fight it out. It is a political case, it is a fabricated case, it is a false case, we are fighting it out. They have nothing new, they are asking the same thing again and again. There is nothing new. फर्जी केस है, गलत केस है, illegal arrest है, हम कोर्ट में लड़ेंगे. కవిత బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు ఆమె తరఫు న్యాయవాదులు. ఈడీ అడిగిన డాక్యుమెంట్లు ఇవ్వడానికి ప్రస్తుతం కవిత బయట లేరన్నారు. కవితకు కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టును కోరారు కవిత తరఫు న్యాయవాదులు. హైదరాబాద్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బంధువుల ఇళ్లలో ఈడీ అధికారులు సోదాలు చేశారు. సిటీలోని కవిత భర్త అనిల్ ఇల్లు, ఆఫీసుల్లో తనిఖీలు చేశారు. మరోవైపు మాదాపూర్లోనూ కవిత ఆడపడుచు అఖిల నివాసంలో రైడ్స్ చేశారు. వీరితో పాటు కవిత బంధువులు, దగ్గరి వ్యక్తుల ఇళ్లలో సోదాలు చేశారు. విచారణలో కవిత చెప్పిన వివరాల ఆధారంగా సోదాలు జరిపినట్లు తెలుస్తోంది. ఈడీ కార్యాలయంలో కవితను కలిశారు ఆమె భర్త అనిల్, పెద్ద కుమారుడు. నిన్న కవితను కలిశాడు చిన్న కుమారుడు. 4 రోజుల క్రితం తల్లి కుమారుడిని కలిసేందుకు కోర్టు అనుమతించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన సీఎం కేజ్రీవాల్ ని 7 రోజుల ఈడీ కస్టడీకి అప్పగించింది స్పెషల్ కోర్టు. ట్రయల్ కోర్టు రిమాండ్ ఆర్డర్ ని సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు ఆప్ అధినేత. కేంద్రం కక్ష సాధింపు చర్యలకు దిగుతోందంటూ ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో ఆందోళన చేపట్టారు ఆప్ నేతలు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన సీఎం కేజ్రీవాల్ ను 7 రోజుల ఈడీ కస్టడీకి అప్పగించింది స్పెషల్ కోర్టు. భారీ బందోబస్తు నడుమ కేజ్రీవాల్ ను రౌస్ ఎవెన్యూ కోర్టులోని స్పెషల్ జడ్జి ఎదుట హాజరుపరిచారు. ఢిల్లీ లిక్కర్ పాలసీలో సౌత్ గ్రూప్ కు అనుకూలంగా విధానాల రూపకల్పనలో కేజ్రీవాల్ కు పెద్ద మొత్తంలో ముడుపులు అందాయని ఈడీ వాదనలు వినిపించింది. తన ప్రతి రక్తపు బొట్టు దేశానికి అంకితం చేశారని సందేశం పంపించారు అరవింద్ కేజ్రీవాల్. జైలు నుంచి సీఎం కేజ్రీవాల్ పంపిన సందేశాన్ని ఆయన భార్య సునీత కేజ్రీవాల్ చదివి వినిపించారు. దేశాన్ని బలహీనపరిచే అనేక శక్తులు భారత్ లోపల బయట ఉన్నాయన్నారు. ఆపిచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తారన్న కేజ్రీవాల్ త్వరలో బయటకు వచ్చి మాటలను నిలబెట్టుకుంటారన్నారు. अरविंद केजरीवाल जी ने जेल से आपके लिए संदेश भेजा है। मेरे प्यारे देशवासियों, मुझे कल गिरफ्तार कर लिया गया। मैं अंदर रहूं या बाहर, हर पल देश की सेवा करता रहूंगा। मेरी जिंदगी का एक एक पल देश के लिए समर्पित है। मेरे शरीर का एक एक कतरा देश के लिए है। इस पृथ्वी पर मेरा जीवन ही संघर्ष के लिए हुआ है। आम आदमी पार्टी के सभी कार्यकर्ताओं से भी मेरी अपील है कि मेरे अंदर जाने से समाज सेवा और लोक सेवा का काम रुकना नहीं चाहिए। मैं जल्द लौट कर आऊंगा।
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అన్యాయమన్నారు ఢిల్లీ మంత్రి అతిషి. ఎలాంటి ఆధారాలు లేకుండా అరెస్టు చేశారన్నారు. 2 ఏళ్లుగా విచారణ జరుగుతున్నా ఇప్పటి వరకు ఎలాంటి సాక్ష్యాలు సేకరించలేకపోయారని విమర్శించారు. శరత్ చంద్రారెడ్డి అనే వ్యక్తితో బలవంతంగా వాంగ్మూలం తీసుకుని అరెస్టు చేశారన్నారు అతిషి. లిక్కర్ కేసులో కేజ్రీవాల్ ప్రమేయం ఉన్నట్టు చెప్పగానే శరత్ చంద్రారెడ్డికి బెయిల్ వచ్చిందన్నారు. నిజంగానే అవినీతి జరిగితే ఆ డబ్బు ఎక్కడికి పోయిందో చెప్పాలన్నారు అతిషి. प्रोसीड्स ऑफ क्राइम का इस मनी ट्रेल का 1 रुपया भी नहीं मिला और ये सवाल बार बार सुप्रीम कोर्ट ने भी कोर्ट में पूछा और अपने आदेश में भी लिखा कि मनी ट्रेल कहां है, ये व्यक्ति कौन है। इस व्यक्ति का नाम है शरत चंद्र रेड्डी और शरत चंद्र रेड्डी ने साफ साफ कह दिया कि मैं कभी अरविंद केजरीवाल से मिला नहीं। లిక్కర్ స్కామ్ కేసులో సీఎం కేజ్రీవాల్ అరెస్టును నిరసిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టింది. ఢిల్లీ, పంజాబ్, హర్యానా సహా పలు రాష్ట్రాల్లో రోడ్లపై ఆప్ కార్యకర్తలు ధర్నాకు దిగారు. అటు రాజధాని ఢిల్లీలో ఆందోళనకు దిగిన ఆప్ నేతలు కేంద్రం తీరును నిరసిస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో ఆందోళనకారులను చెదరగొట్టారు పోలీసులు. ఆప్ నేతలు అతిషి, సౌరభ్ భరద్వాజ్లను అదుపులోకి తీసుకున్నారు. రాజధానిలోని షహీద్ పార్క్లో కేంద్రం తీరును నిరసిస్తూ ఆప్ కార్యకర్తలు నినాదాలు చేశారు. అటు హర్యానా, కేరళ, గుజరాత్ आप कार्यकर्तलू धरना చేపట్టారు. बीजेपी जो है वो देश में डिक्टेटरशिप लाना चाहती है, ये नहीं चाहते। अगर दिल्ली में सरकार नहीं बनी तो दिल्ली में सरकार की चलने नहीं देनी, एलजी की चलेगी। अगर पंजाब में सरकार नहीं बनी तो गवर्नर तंग करेगा। अगर बंगाल में सरकार नहीं बनी तो गवर्नर रूल करेगा। अगर केरला में सरकार नहीं बनी तो गवर्नर रूल करेगा। अगर झारखंड में सरकार नहीं बनी हेमंत सोरेन को गिरफ्तार करेंगे। अगर तमिलनाडु में सरकार नहीं बनी तो गवर्नर चीफ मिनिस्टर का भाषण ही नहीं पड़ेगा। ये देश बर्बादी की तरफ लेके जा रहे हैं। ఈ నెల 22న ట్రయల్ కోర్టు రిమాండ్ ఆర్డర్ను సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు సీఎం కేజ్రీవాల్. తన అరెస్ట్, రిమాండ్ ఆర్డర్ చట్టవిరుద్ధమని పిటిషన్లో తెలిపారు. రేపు తక్షణ విచారణ చేపట్టాలని న్యాయమూర్తికి విజ్ఞప్తి చేశారు కేజ్రీవాల్ తరఫు న్యాయవాదులు. దేశంలో మత విద్వేషాలు రెచ్చగొడుతూ బీజేపీ భయానక వాతావరణాన్ని సృష్టిస్తోందని ఫైర్ అయ్యారు మంత్రులు. రాహుల్ గాంధీకి ప్రధానిగా ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు. జిల్లాలో పర్యటిస్తున్న మంత్రులు పార్లమెంట్ ఎన్నికలకు క్యాడర్కు దిశానిర్దేశం చేస్తున్నారు. మైనారిటీలంతా ఏకమై మరోసారి కాంగ్రెస్ కి మద్దతివ్వాలని కోరారు మంత్రులు. రాహుల్ గాంధీని ప్రధానిని చేసేందుకు ఒక్క అవకాశం ఇవ్వాలన్నారు మంత్రి సీతక్క. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. బీజేపీ నేతలు దేవుడిపై రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ఈడీ కేసులతో భయపెట్టేందుకు కేంద్రంలోని మోదీ సర్కార్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు మంత్రి సీతక్క. పార్లమెంట్ ఎన్నికలలో మన అభ్యర్థిని గెలిపించి దేశంలో మన నాయకుడు, కష్టపడే నాయకుడు, మరి కష్టాలు త్యాగాలు తెలిసినటువంటి ఇందిరమ్మ కుటుంబం రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయడమే ఏకైక లక్ష్యంగా మనం ఇక్కడ ఈసారి మన పార్లమెంట్ అభ్యర్థిని గెలిపించాలనేటువంటి లక్ష్యంతో ఈ రోజు ఇక్కడికి మిమ్మల్ని అందరినీ పిలవడం జరిగింది. బీజేపీ వాళ్ళు మాట్లాడితే మరి ఇందిరమ్మ కుటుంబ పార్టీ అంటారు. కుటుంబ పార్టీ కాదు, త్యాగాల కుటుంబం అది. తెలంగాణలో మంచి పాలన అందిస్తున్నామన్నారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. కేసీఆర్ సర్కార్ అవినీతిపై చర్యలుంటాయన్నారు. ఇప్పటికే చాలా ఆలస్యమైందన్నారు. తిరుమల శ్రీవారిని వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు దామోదర రాజనరసింహ. రాష్ట్రం అన్ని సుభిక్షంగా ఉంటాయి, ప్రజలు సుభిక్షంగా ఉండాలి. ప్రజలు సుభిక్షంగా ఉండాలంటే స్వామివారి ఆశీస్సులు ఉండాలి. స్వామివారి ఆశీస్సుల నుంచి వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని బయలుదేరుతున్నాను. తెలంగాణ చక్కగా ఉంటుంది, మంచి పాలన ఉంది. రాబోయే కాలంలో ప్రజలకు సంక్షేమాన్ని, అభివృద్ధిని తెలంగాణ రాష్ట్రంలో సంపూర్ణంగా అందిస్తామనే విశ్వాసం, స్వామివారి ఆశిస్తుందని నేను విశ్వసిస్తున్నాను. కేవలం మాట కాదు, ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. ఈ చర్య ఎప్పుడూ తీసుకోవాల్సింది, ఇప్పటికే ఆలస్యమైంది. దేశంలో మతపరమైన సహనం ఉందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్న ఆయన కాల్వ ఒడ్డులోని మోతీ మసీద్ దగ్గర ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఎన్నికల్లో మైనార్టీలు ఏకతాటిపైకి వచ్చి పనిచేయాలని పిలుపునిచ్చారు. అందరం అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి సంతోషంగా ఉండేటటువంటి
ఈ భారత సమాజంలో భారతదేశ స్వతంత్ర సమరంలో కానీ ఈ దేశం ఐక్యంగా అందరం కలిసిమెలిసి ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా ఉండటానికి అన్ని మతాలు కలిసిమెలిసి విభిన్న మతాలు ఉన్నప్పటికీ అందరూ కలిసిమెలిసి ఉండేటటువంటి ఏకైక దేశం భారతదేశం. ప్రతిష్టాత్మకమైన హైదరాబాద్ మేనేజ్మెంట్ అసోసియేషన్ మేనేజర్ ఆఫ్ ది ఇయర్ అవార్డులను హెచ్ఎంఆర్ఎల్ ఎండి ఎన్వీఎస్ రెడ్డికి దక్కింది. హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ఎన్వీఎస్ రెడ్డికి అవార్డును అందజేశారు. పెద్దపల్లి లోక్సభ నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందించారు. యువతకు కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. గడ్డం వంశీకి కాంగ్రెస్ లో మంచి భవిష్యత్తు ఉంటుందని కొనియాడారు. పెద్దపల్లిలో భారీ మెజార్టీతో వంశీ గెలవబోతున్నారని చెప్పారు. ఈ సందర్భంగా వంశీని శాలువాతో సత్కరించారు పొన్నం ప్రభాకర్. కార్యక్రమంలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామితో పాటు ఇతర నేతలు పాల్గొన్నారు. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో నియోజకవర్గాల్లో మకాం వేశారు మంత్రులు. వరుస సమీక్షలతో క్యాడర్ కు దిశానిర్దేశం చేస్తున్నారు. మెజార్టీ సీట్లలో కాంగ్రెస్ విజయం సాధించేలా పక్కా ప్రణాళికలు రచిస్తున్నారు. రాష్ట్రంలో బీజేపీ లోక్సభ అభ్యర్థులు నియోజకవర్గాల వారీగా ఎన్నికల ప్రచారం చేశారు. ప్రజల్ని కలిసి తమకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. బూత్ లెవెల్ కమిటీ సభ్యులతో కార్యకర్తలతో మీటింగ్లు నిర్వహించి కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని దిశానిర్దేశం చేశారు బీజేపీ నేతలు. లోక్సభ ఎన్నికల్లో హైదరాబాద్ లో అత్యధికంగా ఓటింగ్ శాతం నమోదు కావాలని పిలుపునిచ్చారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మరోవైపు బీఆర్ఎస్ కు ఎంపీ అభ్యర్థులు కరువయ్యారని ఎద్దేవా చేశారు బీజేపీ లీడర్స్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టుకు తెలంగాణ రాష్ట్రానికి సంబంధం ఏంటని ప్రశ్నించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. లిక్కర్ స్కామ్ లో తన ఫ్యామిలీకి సంబంధం లేదని కేసీఆర్ చెప్పగలరా అని ప్రశ్నించారు. కవితను దృష్టిలో పెట్టుకునే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తు జరగటం లేదన్నారు కిషన్ రెడ్డి. లిక్కర్ కుంభకోణంలో ఢిల్లీలో తీగలాలితే తెలంగాణలో డొంక కదిలినట్టు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కూతురు ఎమ్మెల్సీ కవిత గారి యొక్క లిక్కర్ అవినీతి కుంభకోణం బయటపడింది. కవిత గారిని దృష్టిలో పెట్టుకొని ఢిల్లీలో లిక్కర్ కుంభకోణం దర్యాప్తు జరగాల. ఆపు ప్రభుత్వంలో జరిగినటువంటి లిక్కర్ వ్యవహారంలో ఢిల్లీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు ఫిర్యాదు మేరకే ఈ యొక్క లిక్కర్ కుంభకోణం పైన దర్యాప్తు జరిగిన విషయాన్ని ఈ సందర్భంగా మనయేస్తాం. సౌకర్యాలు లేవని విమర్శించడానికి ఎంత హక్కు ఉందో ఓటు వేసే బాధ్యత కూడా ఓటర్లకు ఉందన్నారు కిషన్ రెడ్డి. సికింద్రాబాద్ ఎంపీ సెగ్మెంట్ పరిధిలోని పలు కాలనీల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం సికింద్రాబాద్ బేగంపేటలో దొంగలను ఎదుర్కొన్న తల్లి కూతుళ్లను వారి ఇంటికి వెళ్లి అభినందించారు. కేంద్ర ప్రభుత్వం తరపున ప్రశంసా పత్రాన్ని అందించారు. ముందు ఓటు వేసినాక తర్వాత టిఫిన్ చేయాలి. ఆ రకంగా ఎందుకంటే మన ఓట్లు అనేటువంటి ముందు పడాలి. అందరికంటే రెండు లాభాలు ఉంటాయి. మన ఓట్లు పోలైతే మిగతా ఓట్ల గురించి మనం ఆలోచించాలి. రెండోది ఎండ కాకముందే ఓటేయచ్చు. చాలా మంది దురదృష్టం ఏంటంటే హైదరాబాద్ నగరంలో 100 మంది ఉంటే 40 మంది కూడా పోలింగ్ బూత్కి వస్తారు. మరి రోడ్డు బాగలేదు, నీళ్లు రావడం లేదు, డ్రైనేజ్ ఓవర్ఫ్లో అవుతుంది, కరెంటు కట్ అవుతుంది అని విమర్శిస్తారు. విమర్శించేటువంటి ఎంత హక్కు ఉందో మీకు, ఓటు వేయాల్సినటువంటి బాధ్యత కూడా మనకు అంతే ఉంది. 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ కు మెదక్లో పోటీ చేసేందుకు అభ్యర్థి దొరకటం లేదని ఎద్దేవా చేశారు బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు. మాజీ సీఎం కేసీఆర్ పార్లమెంటు సీట్లు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. 610 జీవో అమలు కావాలంటే పక్క జిల్లాల పెత్తనం మెదక్ జిల్లాపై ఉండరాదన్నారు. సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల కేంద్రంలోని రంగనాయక స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన రఘునందన్ రావు బీజేపీ బూత్ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. మెదక్ పార్లమెంటుకు పోటీ చేయించేందుకు స్థానికుడైనటువంటి ఒక్క అభ్యర్థి కూడా దొరకకపోవడం సిగ్గుతో టీఆర్ఎస్ పార్టీ దుకాణం బంద్ చేసుకోవాలని పిలిపిస్తున్నాను. నేను జై తెలంగాణ అని మనం నినదించిన రోజు ఈ గడ్డ మీద పుట్టినోనికే ఈ గడ్డ మీద పోరాడే హక్కు ఫలితం రావాలని కోరుకున్నాను. మెదక్ జిల్లాలో ఒక్కడు కూడా ఎంపీకి పోటీ చేసేందుకు దొరకలేదా కేసీఆర్ గారు? మీకు
యువత భవిష్యత్తు కోసం లోక్సభ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని కోరారు నాగర్ కర్నూల్ ఎంపీ రాములు. రంగారెడ్డి జిల్లాలోని అమనగల్లో కల్వకుర్తి నియోజకవర్గం బీజేపీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ఇంటింటికి చేరవేసి బీజేపీ విజయానికి తోడ్పడాలని కార్యకర్తలను కోరారు ఎంపీ రాములు. ప్రజలు కోరుకునే అన్ని ఆర్టికల్స్ కి ప్రధానమంత్రి గారి మోడీ గారికి బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా ఓటేసి ఈ రోజు దేశానికి వన్నె తెచ్చిన ప్రతి దాంట్లో కూడా ఆయన పాలు పంచుకున్నారు. దానన్నిటికీ కారణం ఒక కల్వకుర్తి బిడ్డను మీరు పార్లమెంట్ కు పంపించడమే. ఇప్పుడు గత 6 సార్లు ఆచారంగా పోటీ చేసిన గెలిచిన ఎమ్మెల్యేలను మర్చిపోయారు కానీ ఆచారాన్ని మాత్రం గుర్తుపెట్టుకున్నారు. లోక్సభ అభ్యర్థుల ఖరారు కోసం బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరయ్యేందుకు ఢిల్లీ వెళ్లారు ఎంపీ లక్ష్మణ్. మరోవైపు రాష్ట్రంలో పోటీ చేసే ఎంపీ అభ్యర్థులతో రేపు సమావేశం నిర్వహిస్తామని తెలిపింది స్టేట్ బీజేపీ. ఇప్పటి వరకు 16 పార్లమెంటు నియోజకవర్గాలకు అభ్యర్థుల్ని ప్రకటించింది బీఆర్ఎస్. అందరితో చర్చించి ఏక అభిప్రాయం తీసుకున్నారు పార్టీ అధినేత కేసీఆర్. సమిష్టి కృషితో అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు మాజీ సీఎం కేసీఆర్. ఇవాళ బీఆర్ఎస్ 3 స్థానాలకు ఎంపీ అభ్యర్థులను ప్రకటించింది. నల్గొండ నుంచి కంచర్ల కృష్ణారెడ్డిని ప్రకటించగా భువనగిరి నియోజకవర్గం అభ్యర్థిగా క్యామ మల్లేష్ పేరును ఖరారు చేశారు. సికింద్రాబాద్ పార్లమెంటు సెగ్మెంట్ స్థానం నుంచి మాజీ మంత్రి పద్మారావు గౌడ్ పేరును కేసీఆర్ ప్రకటించారు. పార్టీ ముఖ్య నేతలతో జరిగిన సమావేశంలో చర్చించి అందరి అభిప్రాయం సేకరించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. అందరి ఏకాభిప్రాయం మేరకు 3 అభ్యర్థులను బరిలోకి దింపాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. ఇప్పటి వరకు మొత్తం 16 ఎంపీ అభ్యర్థులను ప్రకటించింది బీఆర్ఎస్. పార్లమెంటు ఎన్నికలు దగ్గర పడుతుండటంతో అభ్యర్థులు ప్రచారం ముమ్మరం చేసుకోవాలని సూచించారు గులాబీ బాస్. రాజ్యాంగం రద్దయ్యే ప్రమాదం ఉందన్నారు బీఆర్ఎస్ నేతలు. బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగం రద్దు చేసే కుట్ర జరుగుతుందన్నారు. రిజర్వేషన్స్ ఉండవు, ఉద్యోగాలు ఉండవు, చీకటి రోజులు వస్తాయన్నారు. కాంగ్రెస్ బీజేపీ నుంచి తెలంగాణ తల్లిని కాపాడాలన్నారు బీఆర్ఎస్ నేతలు. ఈ రోజు మనం ఈ సభ ఒక విపత్కరమైన పరిస్థితుల్లో జరుపుకుంటున్నాం. రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని చెప్పి ఆ 400 సీట్లు తెచ్చుకోవడం కోసం ఎన్నో కుట్రలు మళ్ళీ అధికారంలోకి రావడం కోసం ఈ రోజు దేశంలో ఉండే ప్రతిపక్ష పార్టీ గొంతు నొక్కి వాళ్ళందరి మీద అక్రమంగా కేసులు పెట్టి ఆ వాళ్ళ బాధనంతా కూడా ప్రపంచానికి తెలవకుండా మీడియాను కూడా గొంతు నొక్కి చేస్తున్న పరిస్థితిలో ఈ రోజు మనం తెలంగాణ భవన్ లో ఈ సభ పెట్టుకుంటున్నాం. మిత్రులారా, తనకు మెదక్ ఎంపీ సీట్ రాకపోవడానికి కారణం బీఆర్ఎస్ నేతలు ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎలక్షన్ రెడ్డిలని ఆరోపించారు. బీఆర్ఎస్ నేత మాజీ ఎఫ్డీసీ చైర్మన్ ఒంటేరు ప్రతాప్ రెడ్డి తనకు టికెట్ ఇస్తే పార్టీ మారుతానని అసత్య ప్రచారాలు చేశారని విమర్శించారు. బీఆర్ఎస్ లో ఉండి పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న యాదవరెడ్డి, ఎలక్షన్ రెడ్డిలను సస్పెండ్ చేయాలని అధిష్టానం పెద్దలను కోరారు ఒంటేరు ప్రతాప్ రెడ్డి. కేసీఆర్ గారు ఎవరి అభ్యర్థిని ప్రకటించినా కూడా వాళ్ళ కోసమే పనిచేస్తాం. ఎలాంటి ఆలోచన లేదు, ఎక్కడ కూడా పార్టీ మారే విధానం లేదు. డెఫినెట్ గా కేసీఆర్ పక్షాన ఉండి బీఆర్ఎస్ గెలుపు కోసం కృషి చేస్తాం. టీఆర్ఎస్ పార్టీలో ఉండి 2018 ఎలక్షన్ లో టీఆర్ఎస్ కి కేసీఆర్ కి ద్రోహం చేసి నాతో రాలేదా? 2018 ఎలక్షన్లు అయిపోయినాక 2024 వరకు నీ అడ్రస్ ఎక్కడ? 2023లో పోటీ చేస్తే నీకు డిపాజిట్ వచ్చిందా? మరి అలాంటి వ్యక్తివి నా కోసం మాట్లాడే నైతిక హక్కు నీకుందా? నా పేరు చెప్తేనే నీకు 2009లో వెన్నులో వెనుక పుట్టిందంటే నేటి వరకు కూడా నా ముంగట గంట సేపు నిలబడలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో సీట్లు సాధించని బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల్లోనైనా ప్రభావం చూపాలని ప్రయత్నిస్తోంది. ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన ఉత్కంఠ పోరులో పంజాబ్ కింగ్స్ 11 విజయం సాధించింది. శామ్ కరణ్ ధనాధన్ ఇన్నింగ్స్ కి ఢిల్లీ తలవంచింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లకు 9 వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది. షై హోప్ 33 పరుగులతో రాణించాడు. డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్ భారీ ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 21 బంతుల్లో 3 4లు 2 సిక్సర్లతో 29 పరుగులు చేసిన వార్నర్ అక్షర్ పటేల్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. 2 6లు 2 4లతో ధాటిగా ఆడుతున్న మరో ఓపెనర్ ను హర్షదీప్ సింగ్ బౌల్తా కొట్టించాడు. ఆ తర్వాత షై హోప్ ధాటిగా ఆడటంతో స్కోర్ బోర్డ్ పరుగులు పెట్టింది. 33 వ్యక్తిగత స్కోర్ దగ్గర రబాడా బౌలింగ్ లో హోప్ వెనుదిరిగాడు. రోడ్డు ప్రమాదం తర్వాత కోలుకున్న కెప్టెన్ రిషబ్ పంత్
18 పరుగులతో రాణించాడు. ఆ తర్వాత బ్యాట్స్మెన్స్ ఎవరూ రాణించకపోవడంతో ఢిల్లీ 174 పరుగులకు పరిమితమైంది. ఇక భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ ధాటిగా ఆడింది. కెప్టెన్ శిఖర్ ధావన్ ఆదిలోనే అవుట్ అయ్యాడు. అయితే శామ్ కరన్ భారీ ఇన్నింగ్స్ ఆడటంతో పంజాబ్ విజయం సాధించింది. 47 బంతుల్లో 6 ఫోర్లు 1 సిక్సర్తో 63 పరుగులు చేశాడు శామ్ కరన్. ఇటు లివింగ్ స్టోన్ చివర్లో ధాటిగా ఆడటంతో 19.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఢిల్లీ బౌలర్స్ లో ఖలీల్, కుల్దీప్ కి చెరో 2 వికెట్లు దక్కాయి.